అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. సో ఇప్పుడు ఆయన కాపు ఉద్యమ నేత కాదు, మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత కావచ్చు. అండ్ ఆయన ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు, ఆయన సంతకము ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే రాశాడు. ఆయన లెటర్ హెడ్ మీద ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే ఉంది. అంటే పేరు మారింది తప్ప కులం మారలేదా? ఓన్లీ అంటే ఆయన అప్పుడు సవాల్ చేశారు కదా, నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిపోతే నా పేరు మార్చుకుంటాను, పేరు చివరిని రెడ్డి అని తగిలించుకుంటాను అన్నాడు కదా. తన సవాళ్ళకి తగ్గట్టు ఆయన పేరు అయితే మార్చుకున్నాడు, రెడ్డి అని తగిలించుకున్నాడు. కానీ కులం మార్చేసుకుంటూ బాగుండేది. కులం కూడా మార్చడానికి ఏదైనా రాజ్యాంగంలో ఒక రాష్ట్రపతి గారికి లెటర్ రాయాల్సిందే, ఇదిగో నేను ఇలా కులం కూడా మార్చేసుకుంటాను, నేను పలానా కులంలో పుట్టాను, పలానా కులం మార్చేసుకుంటాను, నా కోసం అవసరమైతే సెపరేట్గా ఒక సంస్కరణ చేయండి, ఒక చట్టం తీసుకురండి, ఒక సవరణ చేయండి అని అడగాల్సిందే. ఎందుకంటే పేరు మారినా కులం మారలేదు కాబట్టి, ఆ కులం మీద అభిమానం పోలేదు కాబట్టి, కులం మీద అభిమానం అనే కంటే ఆ పార్టీలో ఉన్న కులం మీద అభిమానం అని అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. చంద్రబాబు, కట్టుబట్టలతో కాపులను వెళ్ళగొట్టేయండి, మీరు ఇలా అరెస్ట్ చేసే బదులు, రాక్షసంగా వ్యవహరించే బదులు మీరు కట్టుబట్టలతో కాపు సామాజిక వర్గం వాళ్ళని వెళ్ళగొట్టేయండి అని చెప్పి ఏదో దెప్పి పొడుస్తూ ఒక లేఖ రాశారనమాట. రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నాను. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, జోగి రమేష్లను ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం? తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్ధమని తేలిపోయింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్నట్టు అంతా ఇంత కాదు, మీరు పడుతున్న పాటలు అంతా ఇంత కాదు, మీరు చెప్పిన అబద్ధానికి మీ పార్టీనే ఎంతో నష్టపోయింది అని ఆయన ఒక లేఖ రాశారనమాట. నిజానికి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే, బహుశా ఆయన చూసే ఉంటారు, ఆయన ఒక్కసారి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలను వినాల్సింది. ఆ మాటలు తనను ఉద్దేశించి ఎవరైనా తిడితే అప్పుడు ఆయన ఈ విధంగానే స్పందించాల్సింది. ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి వయసు నాకు తెలిసి చంద్రబాబు గారి వయసుతో ఈక్వల్గా ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుంది, అంతకన్నా తక్కువ అయితే ఉండదు. చంద్రబాబు గారి కంటే ఈయన పెద్దోడే ఉంటాడు. సో ఈయనకు ఎవరైనా అలా తిట్టి ఉంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని, చంద్రబాబు గారిని అంబటి రాంబాబు గారు ఏ విధంగా అయితే తిట్టారో ఆ విధంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని ఎవరైనా తిట్టుంటే అప్పుడు ఈయన ఏ విధంగా లేఖ రాస్తాడో, ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి అరెస్టును తప్పుపడుతున్న వ్యక్తి అంబటి రాంబాబు గారు కూడా అలా తిట్టకుండా ఉండాల్సింది. ఆయన అలా తిట్టడాన్ని మేము కూడా సహించం, మేము కూడా యాక్సెప్ట్ చేయం. సో ఆ సామాజిక వర్గంలో పెద్ద నాయకుడిగా, ఆ సామాజిక వర్గం కోసం పాటుపడిన వ్యక్తిగా నేను ఆయన చేసిన కామెంట్స్ నేను యాక్సెప్ట్ చేయను, దాన్ని నేను ఖండిస్తున్నానని ఒక మాట వాడొచ్చుగా. ఇప్పుడు బూత్ మాటలు మాట్లాడాడుగా ఆయన. ఈవెన్ అంబటి రాంబాబు గారే జడ్జి గారి ముందు చెప్పారంట, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, ఆ స్పీడ్లో వచ్చేసింది, అలా తిట్టడం నా తప్పే అని చెప్పాడంట అంబటి రాంబాబు గారు. ఆయనే కోర్టులో తప్పు ఒప్పుకున్నప్పుడు అలా తిట్టకుండా ఉండాల్సిందని ఈయన ఎందుకు సమర్థిస్తున్నాడు ఆయన్ని? ఈయనకేం పని? సో సామాజిక వర్గాన్ని సమర్థించుకోండి, లేదా మీ పార్టీని సమర్థించుకోండి, కానీ మీ స్థాయి వ్యక్తులు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ని సమర్థించకూడదు. అంటే మేబీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకున్న క్రెడిట్ని ఎంతో కొంత ఉండదు. నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం రెడ్డి గారికి క్రెడిట్ ఏమీ లేదు. ఒకప్పుడు 10 ఏళ్ల కిందట ఉండేదేమో, ఏదో సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నాడు కాబట్టి. కానీ ఆ తర్వాత ఆయన తెలిసిపోయింది, ఆయన ఒక పార్టీ సామాజిక వర్గం కోసం కాదు, ఒక పార్టీ కోసం పాటుపడుతున్నాడు, ఒక ప్లాన్లో భాగంగా ఆయన పనిచేస్తున్నాడు, ఒక నాయకుడి కోసం పనిచేస్తున్నాడు. కాలక్రమాన్ని తెలిసిపోవడంతో ఇంకా మేకవన్నుపులు అంటే అసలు రంగు బయటకు వచ్చేసేసరికి ఇంకా ఆయనకు ఓపెన్ అప్ అయిపోయాడు. డైరెక్ట్గా ఆ పార్టీలో చేరిపోయి ఆ పార్టీ తరపున పనిచేసి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఆయన ఓపెన్ అయిపోయాడు అనమాట. సో ఒకప్పుడు ఉన్న క్రెడిట్ ఇప్పుడు ఆయనకు అస్సలు లేదు. పైగా ఆయన మాట వినేవారు, ఆయన పట్టించుకునేవారు లేదు. కాకపోతే ఒకప్పుడు ఆయన మాజీ మంత్రి హోదాలో పనిచేశాడు కాబట్టి, ఒకప్పుడు సామాజిక వర్గం కోసం ఫైట్ చేశాడు కాబట్టి ఇప్పటికే ఆయనకు మీడియాలో ఆ ప్రాధాన్యత, ఆ పెద్దరికం, కమ్యూనిటీలో ఆ పెద్దరికం అవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని ఆయన మిస్యూజ్ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ.